అది కాదు శివాజీ గారు. ఇంకేం మాట్లాడకండి భానుమూర్తి గారు. ఎదిగే ఆడపిల్లలను డబ్బు కట్టల మధ్య సుఖంగా పెంచితే సరిపోదయ్యా. ఇంటి ప్రతిష్టలకు తలవంపులు రాకుండా కట్టడిగా పెంచాలి. కాసులుంటే కాస్ట్లీ చెప్పులు కొనుక్కోవాలి కానీ కలిసి కాపురం చేసే మనుషుల్ని కాదు. పెళ్లి చేయాల్సింది స్థాయిలను చూసి కాదు, కలిసే మనసులను చూసి. నీ కూతురు తన మనసుని డ్రైవర్కి ఇచ్చేసింది. నీ ఇంట్లో ఒక్కడే డ్రైవర్ ఉన్నాడు, కానీ నా ఇంట్లో నలుగురున్నారు. నేను నా కొడుకు సెక్యూరిటీ గార్డ్స్ లా పని చేయలేం. వస్తాను. అని నువ్వు చేసిన దరిద్ర పని రేపు బయటికి తెలిస్తే నా పరువేం కాను. మళ్ళీ పారిపోవడానికి ప్రయత్నం చేశావో షూట్ చేసి పారేస్తాను, జాగ్రత్త. దాని కడుపు కారణం నువ్వని నిలదీస్తుంటే మాట్లాడవేంట్రా? లేదమ్మా, అసలు నేను ఊర్మిళని కలవలే లేదమ్మా. ఊర్మిళ, ఊర్మిళ ఒకసారి ఆగు. ఊర్మిళ ఒకసారి ఆగు. ఈ ఒకసారి నా మాట విని ఊర్మిళ, ప్లీజే. మా అమ్మంటే భయం అని నీకు తెలుసు కదనే. ఈ ఒక్కసారికి నా మాటినవే. నీ మౌనం భార్య మీద పడ్డ నిందు చెరిపేస్తుందా బావా? తల్లి మీదున్న భయం పెళ్ళాన్ని బజార్ దాన్ని చేయకూడదు. తాలి కడితేనే మొగుడవ్వడు, పెళ్ళాం విలువ కాపాడితే అవుతాడు. కడుపు తీయించడం అంటే మీ అమ్మ ముందు మా అక్క తప్పు చేసిందని ఒప్పుకోవడం. ఆ భయంతో అయినా నువ్వు నిజం చెప్పేస్తావేమో అన్న చిన్న ఆశతో మనసు చెప్పుకొని మాట అన్నాను. అప్పటికి నువ్వు మీ అమ్మకి కొడుకులాగే ఉన్నావు, కానీ మా అక్కకి మొగుడివి కాలేకపోయావు. నన్ను క్షమించు మీనాక్షి. ఏంటో మీనాక్షి, మా అమ్మ ఎదురుగుంటే నా గుండెలు ఎదురుతాయని నీకు తెలుసు కదా మీనాక్షి. సరేలే బావా, మీ అమ్మకి భయపడుతూ అలాగే ఉండు. నీకెలాగూ వేరే పెళ్లి చేస్తానని మీ అమ్మ చెప్పింది కదా. కడుపులో ఉన్న పిండం తీస్తే నీకెందుకు, తీయకపోతే నీకెందుకు? అవమానంతో మా అక్క చస్తే నీకెందుకు? అంత మాట అనకు మీనాక్షి. కడుపు తీయించొద్దు. ఈ బిడ్డ తండ్రి నేనే అని మా అమ్మకు చెప్తాను మీనాక్షి. మెల్లగా కాపురాన్ని తీసుకెళ్ళిపోతాను. అది నీ వల్ల కాదులే బావా, వెళ్దాం పదక్క. పెళ్ళం కాలు పట్టుకుంటే బాగోదే. నా బంగారం కదూ, కడుపు తీయించుకోవద్దే. తండ్రి నేనే అని మా అమ్మకి నచ్చ చెప్తానే. నన్ను నమ్మవే ప్లీజ్, ఈ ఒక్కసారికి నమ్మవే. ఈ మాట నీతో అనిపించాలని అలా అన్నాను బాబా, కడుపు తీయించాలని కాదు. నలుగురికి అక్క కడుపు గురించి తెలిసేలోపే నువ్వు కాపురానికి తీసుకెళ్తే మంచిది. అలాగే పదక్క. రోషిణిని చిన్నప్పటి నుంచి కాలు కూడా కందకుండా పెంచాను. కానీ ఈరోజు నాకు అందనంత ఎత్తుకు ఎదిగి నా పార్ట్నర్తోనే నన్ను గుండెల మీద తన్నించింది. ఈ అవమానం తట్టుకోలేకపోతున్నాను. జరిగిన అవమానం ఈ 4 గోడల మధ్యనే ఆగితే మంచిదండి.
10 మందికి తెలిసి మన పరువు వీధిలో పడకముందే రోషిణికి పెళ్లి చేయాలి. మీరేమీ అనుకోనంటే ఒక విషయం చెప్తాను. వెంటనే మీ మేనల్లుడు కాశీతో రోషిణి పెళ్లి జరిపించండి. ఏం మాట్లాడుతున్నావు రాజలక్ష్మి? నా కూతుర్ని కోడలిగా ఆ ఇంటికి పంపించాలా? అంతకన్నా మరో గత్యంతరం మనకి లేదు. ఆలస్యం చేస్తే మన అమ్మాయి డ్రైవర్తో తిరిగిన విషయం కారు కన్నా స్పీడుగా జనంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడా నోళ్లకి మనం బ్రేకులు వేయలేమండి. జరిగిన నిజం అన్నయ్యగారి వాళ్లతో చెప్పి కాళ్ళు పట్టుకునైనా పెళ్లి కొప్పించండి. అయినవాళ్లు కాబట్టి మన అమ్మాయి చేసిన తప్పుని కడుపులో దాచుకుంటారు. అదే వేరే ఇంటికి కోడలిగా పంపిస్తే డ్రైవర్తో ఎన్నిసార్లు కడుపు పోయింది అని వేధిస్తారు. ఇంకేం ఆలోచించకండి. రోషిణి జీవితం బావుండాలన్నా, మన పరువు పోకుండా ఉండాలన్నా ఇదొక్కటే మార్గం. కానీ నిన్ననే సంబంధం అడగడానికి వచ్చిన వాళ్ళని అవమానించి పంపాను. నో, మా బావ అసలే ముక్కోపి. వాళ్ళ గుమ్మలో కాలు పెడితే చెప్పుతో కొడతాడు. తరువాత జనాలు విసిరే మాటల రాళ్ల కంటే ఆ నొప్పి పెద్దగా బాధించదండి. అన్నయ్యగారు డబ్బుకి కోటీశ్వరులు కాకపోవచ్చు కాని మనసులో ఐశ్వర్యవంతులు. మీరు తల వంచుకుని చేతులు పట్టుకుని అడిగితే కాదనరు అన్న నమ్మకం నాకుంది. నా ఇంట్లో పనిచేసే 2 నెల జీతం పాటు చేయని కాశీగాడితో నా కూతురు పెళ్ళా? డబ్బు కట్టల మధ్యన పెరిగిన నా కూతురు నీ కొడుకుతో కలిసి కిరాణా సామాను పొట్లాలు కట్టుకోవాలా? ఆడపిల్ల తండ్రి అవసరానికి సర్దుకుపోవాలి. అన్ని చోట్ల అహం పనికిరాదండి. పదండి. బావా, నూనె కంపు కొట్టేవాడింటికి ఏ మొహం పెట్టుకుని వచ్చావు? కళ్ళు నెత్తికెక్కి పొగరుగా మాట్లాడావుగా, గుర్తుందా? నీ ఇంట్లో పనివాడి కంటే హీనంగా చేసి మాట్లాడావు. నీకు జ్ఞాపకం లేనట్టుంది. వెళ్ళిక్కడి నుంచి. నాన్న, ఏంటి నాన్న మీరు? ఇంటికొచ్చిన మావయ్యతో ఇలాగైనా మాట్లాడేది? మావయ్య, మీరొచ్చి కూర్చోండి. మీనాక్షి, చేసిన అవమానం మర్చిపోయి పెద్ద మనసుతో రమ్మంటున్నావా?
నువ్వు పెద్దరికం తీసుకొని బాధ్యతగా పిలుస్తున్నట్టున్నావు. అసలు మన గుమ్మంలో కాలు పెట్టే అర్హత వీళ్ళకి లేదు. అయిన వాళ్ళ మధ్యలో అనురాగాలు చూడాలి గాని అర్హతలు కాదు నాన్న. అంటే మిమ్మల్ని ఎదురించాలన్నది నా ఉద్దేశం కాదు. మామయ్య ఏదో ఆవేశపడ్డారని మనము అదే పని చేయడం ఎందుకు అని అంటున్నాను. మీ ఆవేదనలో అర్థం ఉంది అన్నయ్య గారు. అహం ఆవేశాన్ని పెంచుతుంది, ఆలోచన అనర్థాల్ని దూరం చేస్తుంది. మన మధ్య పెరిగిన ఈ దూరం శాశ్వతంగా పోగొట్టాలనే మేమొచ్చాం. తోడబుట్టకపోయినా ఈ ఇంటి ఆడపిల్లగా అడుగుతున్నాను, మమ్మల్ని క్షమించండి. రక్తం పంచుకుని పుట్టిన దాని మీద మమకారం మీ ఆయనకు లేదు. అన్నయ్య అని పిలిచినా కూడా కఠినంగా ఉండే కుసంస్కారం నాకు లేదు. కూర్చోను. కూర్చోబావు. నీ కోరిక ప్రకారమే ఇంటికొచ్చాను అన్నపూర్ణ. నువ్వు ఉన్నప్పుడే ఇలా వచ్చుండుంటే ఈ అంతరాలు పెరిగేవి కావు. నన్ను క్షమించు. మామయ్య ముందు మీరు కూర్చోండి. చిన్నయ్య మామయ్యని గుర్తుపట్టలేదా ఏంటి? అక్క నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా, త్వరగా వెళ్ళు. మా మీనాక్షికి ఈడు పెరిగిందే గాని చేసిన అవమానాన్ని గుండెల్లో పెట్టుకునే కల్మషం పెరగలేదు. ఒక పెద్ద వ్యాపారవేత్త తన స్థాయి దిగి తన చెప్పు ఖరీదు కూడా చేయని వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టాడంటే ఏ లాభం ఆశించో తెలియక హడావిడి చేస్తోంది. నువ్వు తప్పుగా అనుకోకు బావా. ఒక ఆత్మాభిమానం గలవాడి ఆవేదన డబ్బున్నవాడి అహంకారం కన్నా ప్రమాదం. ఇలా అవకాశం దొరికింది కదా అని చెంప పగిలేలా చెప్పుతో కొడతాడు. మిమ్మల్ని పెట్టిన బాధకి ఇప్పటికే సగం చచ్చాను. నా తప్పుని నీ మాటలతో గుర్తు చేసి పూర్తిగా చంపకు బావా, ప్లీజ్. అన్నయ్య గారు, మీరడిగినప్పుడు ఈయన కాదన్నారని మనసులో పెట్టుకోకండి. మీ కాశీకి మా రోషిణితో పెళ్లి చేయమని అడగడానికే వచ్చాం. చాలా సంతోషం అత్తయ్య. మేమిక్కడికి వచ్చేసాక మా అన్నయ్య ఎలాంటి వాడు నా కళ్ళతో చూసారా ఏంటి? వెంటనే ఒప్పేసుకున్నారు. మీనాక్షి, సముద్రపాల ఆకాశాన్ని తాకింది అంటే నమ్ముతాను. పిరికివాడు వట్టి చేతులతో సింహాన్ని వేటాడి చంపాడంటే నమ్ముతాను. కాని బంధాన్ని కూడా వ్యాపార దృష్టితో చూస్తూ డబ్బుతో అంచనా వేసి ఈ పెద్ద మనిషి మనస్ఫూర్తిగా సంబంధం కలుపుకోవడానికి వచ్చాడంటే మాత్రం నేను నమ్మను. ఇదేంటి, ఈ సంబంధం అన్నా కుదిరితే నా కట్నం డబ్బు సమస్య తీరుతుంది అనుకున్నాను. కానీ ఇది ముడి పడేలా లేదు, నేను అత్తారింటికి వెళ్ళేది లేదు. ఒక్కరోజులోనే మురికి నీరు గంధమైందా? పిచ్చి మొక్క కల్పవృక్షమైందా?
గంధం నీరుతో మురికి నీరు చేరలేదని, పిచ్చి మొక్కల మధ్యన మొగలి చెట్టు ఇమడలేదని తెలిసి కూడా నా ఇంటికెలా వచ్చావు? నాకు జ్ఞానోదయం అయింది బావా. నిజం చెప్పావా? ఒక్క రోజులో విషపు చెట్టు సంజీవినిగా మారదు. నీ అంతస్తు దిగి నువ్వు నా గడప తొక్కావంటే నీ కూతురు ఎవరితోనో పెళ్లిదాకైనా వెళ్ళుండాలి, లేదా ఏదైనా తప్పు చేసుండాలి. రెండు కుటుంబాలు పెళ్లితో ఒక్కటయ్యేటప్పుడు దాపరికాలు ఉండకూడదన్నయ్య గారు. మీరు వచ్చి వెళ్ళాక మా రోషిణి మావయ్య వాళ్ళతో అంత రూడ్గా మాట్లాడకపోతే బావుండేది అంది. నాకు కూడా నిజమే అనిపించింది బావా. ఆలోచించడం మొదలుపెట్టాను. అదే రోజు రాత్రి నా చెల్లెలు, అదే నీ భార్య అన్నపూర్ణ నా కలలో కనిపించింది. తోడబుట్టిన వాళ్ల మధ్యన బంధాలు శాశ్వతంగా తెగిపోవాల్సిందేనా అన్నయ్య? రక్తం పంచుకు పుట్టిన మనం అనురాగాల్ని పంచుకోలేమా అని నన్ను నిలదీసింది. ఆస్తుల కంటే ఆత్మీయత గొప్పదని నాకు హితబోధ చేసింది. డబ్బు పిచ్చితో నన్ను దూరం చేసి బాధపెట్టిన నువ్వు నా కూతుర్ని కాశీకిచ్చి పెళ్లి చేస్తేనైనా సంతోషంగా ఉంటా అన్నయ్యా, నా మాట కాదనకు అని నా చేతులు పట్టుకుని ఏడ్చింది. నా చెల్లెలు కలలో కాదు, ఎదురుగానే వచ్చి మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించినట్టుగా అనిపించింది. అందుకే నా కన్నీళ్లతో నీ పాదాలకు అభిషేకం చేస్తూ నా తప్పుని మన్నించి క్షమించమని అడుగుతున్నాను బావా. నా కూతురు రోషిణిని నీ ఇంటి కోడలిగా చేసుకో బావా. నీలాంటోళ్ళకి నాలాంటోడే కరెక్ట్ బావా. అందుకే ఈ నటన. అయ్యో మావయ్య లేవండి, పైకి లేవండి, ముందు లేవండి మావయ్య, లేవండి. మావయ్య అంతగా ప్రాధాయపడి అడుగుతున్నారు కదా నాన్న, కాదనకండి. తప్పు చేయడం తప్పు కాదు నాన్న, అది తెలుసుకొని మారకపోవడమే తప్పు. మావయ్య తెలుసుకున్నారు. అన్నయ్యకి కూడా వదినంటే చాలా ఇష్టం. అమ్మ ఆశ కూడా అదే కాబట్టి మావయ్యకి కలలో కనిపించి చెప్పింది. ఒప్పుకోండి నాన్న. ఇంకేం ఆలోచించకండి నాన్న, సరే అనండి. మా అన్న కూతురు రోషిణియే ఈ ఇంటి కోడలిగా కాశీకి భారీగా వస్తుందనుకున్నాను. ఆ కోరిక తీరకుండానే మా మంచి నాన్న. ఇంకెందుకు ఆలస్యం? తాంబూలాలు మార్చుకుందాం. లక్ష్మి ఇవ్వు. వచ్చేటప్పుడే ఎందుకైనా మంచిదని పంతులు గారితో మాట్లాడాను. ఎల్లుండి దివ్యమైన ముహూర్తం ఉందట బావా. అది తప్పితే ఇప్పట్లో లేదట. అందుకే
ఎల్లుండే కాశీ రోషిణిల పెళ్లి. వెళ్ళగాని లగ్నపత్రిక కూడా రాయించేస్తాను. తీసుకో బావా. మరి 2 రోజుల్లో పెళ్ళంటే ఎలా? ఏర్పాట్లవి చూసుకోవాలి, బంధువులందరినీ పిలవాలి. అవన్నీ నేను చూసుకుంటాను బావా. నువ్వు నిశ్చింతగా ఉండు బావా. అమ్మ మీనాక్షి, అమ్మ ఊర్మిళ, ఉంటా బావా. టేక్ కేర్ బావా.